అమరవీరులకు మాజీ మావోయిస్టు అగ్రనేత చంద్రన్న నివాళులర్పించారు. మనతో పాటు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఉన్నాడు, మాట్లాడిద్దాం. ప్రస్తుత భౌగోళిక పరిస్థితులతో పాటు ప్రస్తుతం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అన్న, ఏం చెప్తారన్న ఇంద్రవెల్లి అమరుల గురించి, అమరుల జ్ఞాపకాల గురించి? ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరులు అని అనుకున్నప్పుడు గత 45 సంవత్సరం ఈ ఘటన జరిగి, అంటే ఇలా అనేక మంది ఆదివాసు ప్రజలు కొట్లాడడం ద్వారా, ఆదివాసు అమరులు చనిపోవడం ద్వారానే ఇవాళ ఇంద్రవెల్లి సభను జరుపుకునే స్వేచ్ఛ కలిగింది. ఒకప్పుడు పాలకవర్గ నిషేధం పెట్టిండ్రు, 144 సెక్షన్ పెట్టేటిది. ఇవాళ అదే ప్రభుత్వం ఇక్కడ జరపాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. అంటే ఇది ఆదివాసి ప్రజలు సాధించుకున్న హక్కు, ఒక విజయం ఇది అనేది నేను భావిస్తున్నాను. ఏం చెప్తారన్న, ఎట్లుంది ప్రస్తుతం ఆదివాసీ గ్రామాల్లో పరిస్థితి ఎట్లుంది? మీరైతే ఇటీవల రీసెంట్లీ సరెండర్ అయ్యిండు, ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందని చెప్తారు? ఇప్పటికి కూడా ఆదివాసీ ప్రజల సమస్యలు, ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా రామ్జీ గోండ్ కొట్లాడిండు, అట్లాగే 1940 ప్రాంతం లోపల బాబేజర జోడగడ్డ ప్రాంతంలో కొమరమీం కొట్లాడిండు, 81 ఈ ప్రాంతంలో ఇప్పుడు చూసుకున్నప్పుడు ఇంద్రవెల్లి ప్రజలు కూడా కొట్లాడి చనిపోయినారు. ఇప్పటికీ ఆదివాసుల సమస్య అయినా భూమి సమస్య పరిష్కారం కాలేదు. ప్రధానమైన ఆదివాసుల భూమి సమస్య. అందుగురించి ఏంటంటే ఇది మావా నాటే మావా రాజ్ అనేది ప్రధానమైన డిమాండ్, జల్ జంగల్ జమీన్. కాబట్టి జల్ జంగల్ జమీన్ అనే దాని మీద ప్రభుత్వాలు హక్కు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎంతకాలం కల్పించారో అంతకాలం పోరాటాలు తప్పవు అని నేను భావిస్తున్నాను. ఏం చెప్తారన్న, గిరిజన గ్రామాల్లో పీసా చట్టం, 170 చట్టంతో పాటు అసలు ప్రస్తుత పరిస్థితులు వారికి కావాల్సిన హక్కులు దక్కట్లేదని మీరు ఇంకా భావిస్తున్నారా? భావిస్తున్నా. ఇప్పటికి కూడా అనేక సమస్యలు ఆదివాసీ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివాసీ ప్రాంతంలో 170 చట్టం వచ్చింది, అది సరిగా అమలు జరుగుతలేదు. పేసా చట్టం ఉన్నది, గ్రామ సభ అనేది, అది కూడా సరిగా అమలు జరుగుతలేదు. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చింది, జీవో నెంబర్ 3 వచ్చింది. ఇలాంటి అనేకం ఆదివాసీ ప్రజల కోసం చెప్తున్నాయి వాళ్ళ పాలక వర్గాలు, కానీ ఆచరణలో అమలు చేస్తలేరు. చట్టాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. 5th షెడ్యూల్ ఉన్నది. రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కరే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ రూపొందించిండ్రు ఆదివాసీ ప్రాంతాలకు అనేది. ఇవాళ పాలక వర్గాలై కన్ను ఆదివాసీ ప్రాంతాల మీదనే పడ్డది. కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. కాబట్టి ఆదివాసీ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడక తప్పదు. కాబట్టి పాలక వర్గాలు కనువిప్పి జరిగి వాళ్ళు ఆలోచించి వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పరిష్కరిస్తే సానుకూలంగా ఉంటుంది, పరిష్కరించినప్పుడు పోరాటం తప్పదు అని నేను భావిస్తున్నాను. ఏందన్న 81 ఏప్రిల్ 20 ఈ చర్చ, ఇంద్రవెల్లి ఘటన చర్చ పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగేది అసలు? అంటే ఇంద్రవెల్లి ఘటన అనేది 81 ఏప్రిల్ 20 తారీఖు నాడు జరిగింది. ఇక్కడికి ప్రజలు స్వేచ్ఛగా సభ జరుపుకోవడానికి వచ్చిండ్రు. వాళ్ళు ఏమైనా దాడి చేయడానికి రాలేదు. వాళ్ళ హక్కుల కోసం, భూముల కోసం, పట్టాలు కావాలనే పద్ధతిలోపట ఆ సమస్యను ప్రభుత్వానికి చెప్పడానికి కోసమే వచ్చిండ్రు. కానీ అప్పుడున్న అంజయ్య ప్రభుత్వం కాల్పులు చేస్తే 60 మందికి పైన చనిపోయినారు, అనేక మంది గాయపడ్డారు. అలాంటి వాళ్ళు ఇప్పటికి ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇంద్రవెల్లి చుట్టుపక్కల అనేక ప్రజలు ఇప్పటికీ ఆ బాధలు అనుభవిస్తున్నారు. అందుకే దాని గుర్తుగానే అప్పుడున్న గిరిజన రైతుకుల సంఘం ఆధ్వర్యం లోపల 83 లోపల గంజి రామారావు నాయకత్వం లోపల పెద్ద స్తూపం నిర్మించడం జరిగింది. ఈ పాలక వర్గాలు కూలగొట్టిండ్రు, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళే కట్టిండ్రు. ఈ స్తూపం ఇప్పుడు మళ్ళీ అదే ఈ ప్రభుత్వం కట్టించింది. అంటే ప్రజలకు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వాళ్ళ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఇవాళ కొత్త మూల పట్టాలు ఇస్తామంటున్నారు గవర్నమెంట్, ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇంప్లిమెంట్ చేయనప్పుడు కొట్లాడతారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ఆంక్షలు విధిస్తున్నారు. 49 జీవో తీసుకొచ్చిండ్రు. ప్రజలు కొట్లాడడం ద్వారా 49 జీవో తాత్కాలికంగా ఆగింది. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ పోరాటం తప్పదు. కాబట్టి ఇప్పటికైనా శాశ్వతంగా 49 జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది నేను భావిస్తున్నాను. నేను అదే అడగబోతున్నాను. 49 జీవోను తాత్కాలికంగా ఆపినరు, కానీ జరగవలసిన పనులన్నీ జరుగుతున్నాయి. మాజీ మావోయిస్టు నాయకునిగా, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా, గ్రామాల్లో మీకంటూ ఒక పట్టున్న
కమ్యూనిస్ట్ నాయకునిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఆదివాసీ ప్రజలు స్వేచ్ఛగా అడవిలో తిరిగేవాళ్ళు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితమే అడవితో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇవాళ గవర్నమెంటు మీరు అడవికి రావద్దు, అడవిలోకెళ్ళి కట్టెలు తీసుకుపోవద్దు, అడవిలో దున్నొద్దు, ఏది తీసుకురావద్దు, ఫలసాయం తీసుకురావద్దు అని ఆంక్షలు విధిస్తే ఎంతకాలం ఉంటారు? ఇలాంటి ఆంక్షలు 49 జీవోలు ఉన్నాయి. ఇవాళ కవ్వాల టైగర్ జోన్ పేరుతోటి ఇవన్నీ కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బలవంతంగా కవ్వాల టైగర్ జోన్ ప్రాంతం నుంచి వెళ్ళి గ్రామాలను వెళ్ళగొట్టే ప్రయత్నం అనేది ఇవాళ పథకం ఉంది. దాన్ని సీరియస్గా ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. పార్టీ నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది మీకు? ఏంటి, ఎప్పుడన్నా మదన పడ్డా? కొద్దిగా అట్లా కనబడుతుంది మిమ్మల్ని చూడగానే. అంటే ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు ఏ పోరాటంలో ఎప్పుడైనా కూడా అప్ డౌన్స్ ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఇది కూడా అటువంటిదే. ఎందుకంటే మా ఉద్యోగులప్పుడు కూడా అనేక ఒడిదొడుకులు ఉన్నాయి. ఒకప్పుడు నక్సలబరి శ్రీకాకుళం పోరాటాలు ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా అప్పుడు వెనుకకు తగ్గినాయి, మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ కూడా పుట్టుకొస్తాయి. ఏదో పద్ధతిలో కూడా ప్రజలు వాళ్ళ సమస్యల కోసం కొట్లాడక తప్పదు. ఆదివాసీ ప్రజలు కావచ్చు, ఆదివాసేతర ప్రజలైనా కావచ్చు, వాళ్ళ సమస్యల కోసం కొట్లాడక తప్పదు. ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? చంద్రన్న అనే మాజీ కేంద్ర కమిటీ నాయకుడు, మావోయిస్టు పార్టీ నాయకుడు ఏం చేయబోతున్నారు? ప్రజా పోరాటాలకు అండగా ఉండబోతున్నారా? పోరాటాలు నిర్మించబోతున్నారా? ఏ విధంగా చూడబోతున్నాం రానున్న రోజుల్లో? నేను ఇంతకుముందే మీడియాకు స్పష్టంగా చెప్పిన, నేను ఒక కమ్యూనిస్టు. నేను 45 సంవత్సరాలు కమ్యూనిస్టుగానే బతికిన, రేపు కూడా కమ్యూనిస్టుగానే ఉంటా, ప్రజల మధ్యనే ఉంటా, నా తోచిన మేరకు పనిచేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం అనేది ఇప్పుడు ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో రేపు చెప్తాం. మేము ఆల్రెడీగా రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మేము ప్రజల మధ్యనే ఉంటాం, మేము ప్రజల లోపల పనిచేయడానికి మాకు చట్ట ప్రకారం మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరినాం. ఇంకా ఇస్తారో ఎవరనేది వాళ్ళ ఇష్టం. ఏ మేరకైనా మేము మా శక్తి మేరకు ప్రజల మధ్య ఉంటాం. అది ఎంత మేరకైనా సాధ్యం కావచ్చు. భారత రాజ్యాంగానికి లోబడే మీరు పనిచేస్తామని గతంలో సరెండర్ అప్పుడు మీరు చెప్పింది నేను విన్నాను. ఏంటి రానున్న రోజుల్లో భారత రాజ్యాంగానికి లోబడి ఉండి ఒకవేళ పని చేస్తే ఈ సమస్యలు, ఈ పోరాటాల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారంగా ఇవాళ చూసుకున్నప్పుడు దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక మేరకు జరుగుతాయి, ఒక మేరకు సమస్యలు పరిష్కారం అయితే తప్ప పూర్తిగా సమస్య అయితే పరిష్కారం కాదు. ఎందుకంటే సిపిఐ మావోయిస్ట్ సంబంధించి భూమి విముక్తి సంబంధించిన ఉద్యమం అది. కాబట్టి ఇవన్నీ ఇందులోపట పరిష్కారం అంటే సాధ్యం కాదు. కాబట్టి రేపు ప్రజలు తన మార్గంలో ఎంచుకుంటారు. నేనైతే ఇవాళ చట్ట ప్రకారం పనిచేద్దాం అనుకుంటున్నా నా శక్తి మేరకు. మార్చి అయిపోయింది. ఏంటి ప్రస్తుత మావోయిస్టు పార్టీ పరిస్థితి? అంటే మాజీ మావోయిస్టు నాయకుడిగా మీరేం చెప్తారు? వివాదానికి పోకుండా. వివాదం అవసరం లేదు. మేము ప్రజల మధ్య పనిచేద్దామని వచ్చినాం, ప్రజల మధ్య ఉంటాం. ఇంకా అంతకంటే వేరే ఏం చెప్తారు? ఆదివాసీ ప్రజలకు చంద్రన్న ఏం పిలుపునిస్తారు? ఈ ఇంద్రవెల్లి ఆ పోరాట గడ్డ మీద నుండి ఏం పిలుపునిస్తారు? వాళ్ళ సమస్యల కొరకు, వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఆదివాసీ ప్రజలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వాళ్ళు ఒంటరిగా రకరకాల సంఘాలు పెట్టుకుని కొట్లాడితే పరిష్కారం కావు. ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏ పార్టీలోనే ఉండని, కానీ ఆదివాసీ హక్కుల కోసం పాలక వర్గాలు ఇప్పుడు ఎంపీటీసీలు అవుతున్నారు, జడ్పీటీసీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవద్దు. వాళ్ళు కూడా ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కూడా వాళ్ళ జాతి కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అది మర్చిపోతున్నారు. అది మర్చిపోవద్దు. మన జాతి కోసం నేను కొట్లాడతా, వాళ్ళ సపోర్ట్గా ఉంటా అనేది ఉండాల్సిన అవసరం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి మీరు నివాళులు ప్రత్యక్షంగా అర్పించగా? ఈసారి అర్పించారు. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇదే మొదటిసారి. నేను పార్టీలో అడవి ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది. ఒకప్పుడు బయట జరిగిన ఇక్కడ జరగట్లేదు కాబట్టి అడవి లోపల చాలా చేయడం జరిగింది. సభలు, గ్రామాన సభలు, సమావేశాలు చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఇంద్రవెల్లికి రావడం అనేది ఇది మొదటిసారి. నేను చూడడం కూడా ఇది మొదటిసారి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఇదే మొదటిసారి. ఇదే అర్పించడం కోసం రావాలనుకుని ఇక్కడ రావడం జరిగింది. ఆదివాసీ ప్రజలు కలుద్దామని వచ్చిన. ఎందుకంటే నా జీవితమే 45 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతంలో నేను పనిచేసాను. నేను ఇంటికాడ ఉన్న తక్కువ, పాటలో ఇక్కడ ఈ ఆదివాసీ ప్రాంతంలో పనిచేసింది ఎక్కువ. కాబట్టి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు.
ఏమనంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్టీవీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేస్తారా? ఇప్పుడు అదనంగా ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఏం చేసేది లేదు. తర్వాత ఏదైనా భవిష్యత్తులో. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉద్యమాల అంశంలో గతంలో చెప్పినట్టుగానే చాలా క్లియర్గా మాజీ మావోయిస్టు నాయకుడు చంద్రన్న చెబుతున్నాడు. ఒక స్పష్టమైన అంశం మాత్రం చెబుతున్నాడు. ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యతతోనే ఉద్యమాలు బలోపేతమవుతాయి. ఖచ్చితంగా హక్కుల కోసం ఆదివాసీ ప్రజలు పోరాటం చేయాలని చెబుతున్నారు. నేను మొదటిసారిగా ఇంద్రవెల్లి పోరాట గడ్డ మీదకి వచ్చి నివాళులు అర్పించాను. భూమి కోసం, భుక్తి కోసం ఇక్కడ పోరాటం జరిగింది. ఆ హక్కులు ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే దీనిపై ఆలోచించాలి. అయితే ఏ ప్రభుత్వం అయితే కూలగొట్టిండో అదే ప్రభుత్వం స్తూపాన్ని నిర్మించింది. అంటే ప్రజా పోరాటాలు ఎంత బలమైనవో అర్థం చేసుకోవాలని కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ సభ్యుడు, మాజీ మావోయిస్టు నాయకుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన